ఈ కథ పేరు తెనాలి రామకృష్ణ కథ. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ. వారి కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుడి తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనాలికి తీసుకుని వచ్చాడు. రామకృష్ణుని బడిలో వేశాడు. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుండి బయలుదేరి అటూ ఇటూ తిరిగేవాడు. సాయంత్రానికి ఇంటికి చేరేవాడు. చదువు లేదు, అల్లరి ఎక్కువ, పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతూ ఉన్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకు ఎందుకో రామకృష్ణుడి మీద దయ కలిగింది. అతన్ని దగ్గరకు పిలిచి, నాయనా, నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు. అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు కూర్చొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. పగలు గడిచిపోయింది, రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మంత్రం చదువుతూనే ఉన్నాడు. రామకృష్ణుడి భక్తికి మెచ్చిన కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది. కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలు ఉన్నాయి. ఆమె రామకృష్ణుణ్ణి పిలిచింది. నాయనా, ఇవిగో 2 పాత్రలు. ఒకదానిలో పాలున్నాయి, మరొక దానిలో పెరుగుంది. పాలు తాగితే గొప్ప పండితుడు అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడి అవుతావు. నీకేం కావాలో కోరుకో అంది. రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అమ్మా, అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ 2 ఇవ్వు, ఒకసారి చూసి చెప్తాను అన్నాడు. దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాల గిన్నె వైపు చూశాడు, ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు, ఒకసారి అమ్మవారిని చూశాడు. ఒక్కసారే పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. కాళికాదేవికి కోపం వచ్చింది. ఇదేం పని, నీవు వికట కవి అవుతావు పో అంది. రామకృష్ణుడు దేవి కాళ్లపై పడ్డాడు. క్షమించమన్నాడు. అమ్మా, ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే. అందుకే 2 కావాలనుకున్నాను. తల్లి దయ చూపించమని వేడుకున్నాడు. కాళికాదేవికి దయ కలిగింది, ఆశీర్వదించింది. ఈ తెనాలి రామకృష్ణుడే వికటి కవిగా ప్రసిద్ధుడు. వికట కవి తిరగవేసి చదవండి, మళ్ళీ వికట కవే అవుతుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అష్టదిగ్గజాల్లో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడన్నా రామలింగడన్నా ఒకరే.